రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మిర్చి రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వేరుకుళ్ళుడు అనే సమస్య ప్రధానమైన సమస్య. దిగుబడులు బాగా తగ్గటమే కాకుండా భూమి యొక్క కర్బన శాతం అనేది బాగా తగ్గుతూ ఉంది. భూమి యొక్క కర్బన శాతాన్ని పెంచాలి అనుకున్నప్పుడు మన ముందట మూడు పద్ధతులు ఉన్నాయి. ఒకటి పశువుల ఎరువు అనేది కంపల్సరిగా పోసుకోవటం. రెండవది పచ్చి రొట్టె ఎరువులు అనేది కంపల్సరిగా పెసర్లు కానివ్వండి, రెండవది జీలుగులు కానివ్వండి, పిల్లి పెసర కానివ్వండి, లేదు నవధాన్యాలు అనేది మీకు దొరుకుతూ ఉంటున్నాయి, నవధాన్యాలు కానీ. ఈ రకంగా మీరు ఖచ్చితంగా ఈ 45 రోజులలో దుక్కిని మంచిగా ప్రిపేర్ చేసుకొని పచ్చిరొట్టె ఎరువులు అనేది కంపల్సరిగా వేసుకోవాలి. అదేవిధంగా కంపోస్ట్ ఎరువు అనేది ఖచ్చితంగా తయారు చేసుకోవాలి. కంపోస్ట్ ఎరువు అంటే ఏంది? దీని మీద బాగా నాలెడ్జ్ అవసరం రైతుకు. కంపోస్ట్ ఎరువు అని అంటే 1 ట్రక్కు పశువుల ఎరువుతోటి 10 ట్రక్కుల పశువుల ఎరువు తయారు చేసుకోవటం. 1 ట్రక్కు పశువుల ఎరువుతోటి 10 ట్రక్కుల పశువుల ఎరువుని తయారు చేసుకోవటం. 1 ఎకరం మిర్చి వేస్తున్న రైతు కంపోస్ట్ ఎరువుని ఏ రకంగా తయారు చేసుకోవాలి అని అంటే మినిమం 500 కేజీల పశువుల ఎరువు, ట్రైకోడర్మా విరిడి ఒక 5 కేజీలు, 5 కేజీలు, సూడోమోనాస్ అనేది ఒక 5 కేజీలు, తర్వాత ఆర్పిఎస్ 76 1 లీటరు, సాయిల్ గార్డ్ అనేది ఒక హాఫ్ లీటరు. ఈ రకంగా మీరు కంపోస్ట్ తయారు చేసుకునేటప్పుడు ఇసుక సిమెంటు ఏ రకంగానైతే మనం కలుపుతామో మీరు ఆ 500 కేజీల పశువుల ఎరువుని కంప్లీట్గా ఒక నీడ కింద పోసి, అంటే మీ తోటలో మీ చేను దగ్గర, మన భాషలో ఏంటంటే మీ చేను దగ్గర కంప్లీట్గా ఏంటంటే నీడలో మనకు నీళ్లు దగ్గర ఉండాలి, అది నీడ అయి ఉండాలి. ఆ రకంగా నీడలో దాన్ని మంచిగా 500 కేజీల పశువుల ఎరువుని కంప్లీట్గా అక్కడ పోసేసి దాంట్లో ట్రైకోడర్మా విరిడి ఒక 5 కేజీలు, సూడోమోనాస్ 5 కేజీలని పైన మొత్తం టోటల్గా ఏంటంటే చల్లాలి. చల్లిన తర్వాత దాన్ని ఇసుక సిమెంట్ లెక్క కలపాలి. మంచిగా ఇసుక సిమెంట్ లెక్క కలిపిన తర్వాత దాంట్లో 200 లీటర్ల వాటర్లో 1 లీటర్ ఆర్పిఎస్ 76, సాయిల్ గార్డ్ అనేది ఒక హాఫ్ లీటర్ని కలిపి కంప్లీట్గా ఆ పశువుల ఎరువు మొత్తం ఏదైతే కంపోస్ట్ ఉందో అదంతా తడిసేటట్టుగా పైన తైవాన్ స్ప్రేయర్ తోటి మంచిగా స్ప్రేయింగ్ చేయాలి. పైన స్ప్రేయింగ్ అనేది చేయాలి. పైన స్ప్రేయింగ్ చేసేటప్పుడు దాన్ని మంచిగా తిప్పేయాలి. పారతోటి ఏంటంటే మంచిగా తిప్పేస్తూ మంచిగా దాన్ని తడపండి. తర్వాత దాన్ని మళ్ళీ జనరల్ వాటర్ తోటి కూడా గోనె బస్తాలు దానిపైన ఏంటంటే మంచిగా గోనె బస్తాలు పైన వేసి ఆ గోనె బస్తాలు కూడా మంచిగా తడిసేటట్టుగా, నీళ్లు కూడా జల్లెడ నీళ్ళు ఒకే దగ్గర అంటే గట్టిగా ఇంజన్ అనేది పెట్టకుండా జల్లెడ లెక్క మనం పడేటట్టుగా దాన్ని కనుక తడుపుతూ ఉన్నట్టయితే మీరు ఒకరోజు తప్పించి ఒకరోజు ఆ గోనె బస్తాల నుంచొని కిందికి మొత్తం పశువుల ఎరువు బాగా తడిసేటట్టుగా ఉంటే 20-25 రోజుల వరకు మీకు మంచి కంపోస్ట్ ఎరువు అనేది మీకు తయారవుతుంది. అంటే ఒక 500 కేజీల కంపోస్ట్ ఎరువులో దాదాపు 5 ట్రక్కుల పశువుల ఎరువులో ఎలాంటి పోషకాలు ఉంటాయో అలాంటి పోషకాలని మీరు మన భూమికి ఇస్తున్నట్టు లెక్క. ఈ రకంగా కంపోస్ట్ ఎరువు అనేది ఖచ్చితంగా మిర్చి రైతులు కనుక దీన్ని తయారు చేసుకున్నట్టయితే మీరు వేరుకుళ్ళుడు నుంచొని, రెండవది ఏంటంటే కర్బన శాతం పెంచే విధంగా, మొక్క యొక్క రోగ నిరోధక శక్తి బాగా పెరిగే విధంగా మీకు ప్రాథమికంగా ఇది మాత్రం బాగా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మేము ప్రయోగాత్మకంగా చాలా మంది రైతులతోటి కూడా చేయించడం జరిగింది. ఆ రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఉండటం అనేది జరిగింది. ఈ రకంగా మీరు కంపోస్ట్ ఎరువు అనేది తయారు చేసుకోవాలి. కంపోస్ట్ ఎరువు తయారు చేసుకునే విధానం అనేది మీకు అర్థమైంది అనుకుంటా. ఇది కర్బన శాతాన్ని పెంచడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది.